విశాఖ నుండి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగి లింక్ కట్ అయింది. దీంతో 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరిన 2 నిమిషాలకి ఔటర్ వద్ద రైలు నిలిచిపోయింది. 12805 విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్లోని 2 కోచ్లలో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యంగా బయలుదేరుతాయని అధికారులు తెలిపారు. 2 కోచ్లను మార్చిన తర్వాత రైలు దాని గమ్యస్థానానికి బయలుదేరుతుందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ నుండి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగి లింక్ కట్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ మార్నింగ్ చందు. ఇక్కడ విశాఖలో ఏదైతే ఉందో ట్రైన్ నెంబర్ 12805 విశాఖపట్నం హైదరాబాద్ లింగంపల్లి వెళ్ళేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దీనిలో అయితే మాత్రం మార్నింగ్ స్టేషన్ లో బయలుదేరే సమయంలో అయితే మాత్రం దానిలో ఏర్పడినటువంటి సాంకేతిక లోపం కారణంగా స్టేషన్ దాటి కనీసం ఒక 100 మీటర్లు కూడా వెళ్లకుండానే ఏదైతే ట్రైన్ కి ఉన్న ఏసీ తాలూకా బోగిల తాలూకా లింక్ తెగిపోవడంతో అయితే మాత్రం చాలా వరకు అయితే ట్రైన్ అయితే ఆగిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంటే అటువంటి సాంకేతిక లోపం ఎందుకు ఏర్పడింది అన్న దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారణ చేపడతామని అధికారులు తెలపడం జరిగింది తప్ప అదే ఇటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఇలాంటివి జరిగే సంఘటనలు జరిగితే కనుక పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, అయితే అటువంటి వాటిని సరిదిద్దుకోవడంలో అయితే మాత్రం రైల్వే అధికారులు ముందుండాలని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఈ ప్రమాదం ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ లోనే బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ఇటువంటి సంఘటన జరగడం పట్ల అయితే మాత్రం ప్రజలు అయితే మాత్రం గగ్గోలు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే పరిస్థితి రన్నింగ్ లో ఉన్నట్టయితే కనుక జరిగితే ఎంతో పెను ప్రమాదం జరిగేదని, దానివల్ల అయితే మాత్రం చాలా మంది ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడేదంటూ మాత్రం ప్రయాణికులు అయితే మాత్రం గగ్గోలు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే తెల్లవారి 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరాల్సినటువంటి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదంటే చాలా వరకు ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే కనుక వృత్తి పని వారు కావచ్చు, లేదు అంటే కనుక వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా అక్కడ నుంచి షటిల్ సర్వీస్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అక్కడ నుంచి అనకాపల్లి కావచ్చు, యలమంచిలి, కాకినాడ, రాజమండ్రిలో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఇదే ట్రైన్ కి బయలుదేరి వెళ్ళి వాళ్ళ ఉద్యోగ కూడా నిర్వర్తించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఉదయం 6 గంటలకి బయలుదేరాల్సిన ట్రైన్ అయితే మాత్రం ఇప్పుడు 9:30కి అన్ని సాంకేతిక లోపాలని సరిచేసి 9:30కి మేము అయితే మాత్రం ట్రైన్ అయితే మాత్రం బయలుదేరే పరిస్థితి ఉంది అంటే కూడా రైల్వే అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇటువంటి లోపం ఎందుకు ఏర్పడింది, ఇటువంటి లోపాలు సరిదిద్దుకోవడంలో లోపాలతో ఉన్నటువంటి ట్రైన్ ఏ విధంగా వేశారు, అయితే దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయి అంతర్గత విచారణ చేపడతామంటూ మాత్రం రైల్వే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు అయితే మాత్రం పెను ప్రమాదం తప్పిందని కూడా మనం చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.